హలో అండి, వెల్కమ్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో మనకి ఇండియన్ హిస్టరీ నుంచి వేదిక్ పీరియడ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. అలానే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ ఏన్షియంట్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వేదిక్ పీరియడ్లో కూడా ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశామండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. అలానే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఈరోజు క్లాస్లో మొదటి ప్రశ్న, వేదకాలంలో బలి అంటే ఏమిటి? వేదకాలంలో బలి అంటే ఏమిటి? ఆప్షన్ ఏ బలమైన వ్యక్తి, ఆప్షన్ బి రాజుకు ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చే కానుక లేదా పన్ను, ఆప్షన్ సి దేవతలకు చేసే నరబలి, ఆప్షన్ డి జంతు బలి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి రాజుకు ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చే కానుక లేదా పన్ను. తరువాతి ప్రశ్న, తరువాతి వేద కాలంలో ఏ దేవుడు అత్యంత ప్రముఖమైన వాడుగా మారాడు? తరువాతి వేద కాలంలో ఏ దేవుడు అత్యంత ప్రముఖమైన వాడుగా మారాడు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి అగ్ని, ఆప్షన్ సి ప్రజాపతి లేదా బ్రహ్మ, ఆప్షన్ డి వరుణుడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. తరువాత ప్రశ్న, ఉపనిషత్తులను ఏమని కూడా పిలుస్తారు? ఉపనిషత్తులను ఏమని కూడా పిలుస్తారు? ఆప్షన్ ఏ బ్రాహ్మణాలు, ఆప్షన్ బి అరణ్యకాలు, ఆప్షన్ సి వేదాంతం లేదా వేదాల చివర, ఆప్షన్ డి సంహిత. ఉపనిషత్తులను ఏమని కూడా పిలుస్తారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి వేదాంతం. తరువాతి ప్రశ్న, పతంజలిచే సంకలనం చేయబడిన యోగ సూత్రాలు ఏ ఉపనిషత్తుల తత్వశాస్త్రంపై ఆధారపడి ఉన్నాయి? పతంజలిచే సంకలనం చేయబడిన యోగ సూత్రాలు ఏ ఉపనిషత్తుల తత్వశాస్త్రంపై ఆధారపడి ఉన్నాయి? ఆప్షన్ ఏ న్యాయ, ఆప్షన్ బి వైశేషిక, ఆప్షన్ సి యోగ, ఆప్షన్ డి సాంఖ్య. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి యోగ. తరువాతి ప్రశ్న, వేదకాలంలో అఘన్య అని పిలువబడినది ఏది? వేదకాలంలో అఘన్య అని పిలువబడినది ఏది? ఆప్షన్ ఏ గుర్రం, ఆప్షన్ బి ఆవు లేదా చంపకూడనిది, ఆప్షన్ సి వరి, ఆప్షన్ డి భూమి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఆవు, చంపకూడనిది. తరువాతి ప్రశ్న, ఋగ్వేద కాలం యొక్క కాల పరిమితి ఏమిటి? ఋగ్వేద కాలం యొక్క కాల పరిమితి ఏమిటి? ఆప్షన్ ఏ క్రీస్తు పూర్వం 2500 నుంచి క్రీస్తు పూర్వం 1500, ఆప్షన్ బి క్రీస్తు పూర్వం 1500 నుండి క్రీస్తు పూర్వం 1000, ఆప్షన్ సి క్రీస్తు పూర్వం 1000 నుండి క్రీస్తు పూర్వం 600, ఆప్షన్ డి క్రీస్తు పూర్వం 600 నుండి క్రీస్తు పూర్వం 300. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి క్రీస్తు పూర్వం 1500 నుండి క్రీస్తు పూర్వం 1000. తరువాతి ప్రశ్న, వేదాలలో కనబడే సప్త సింధు ప్రాంతం ప్రధానంగా ఏ నది పరివాహక ప్రాంతాన్ని సూచిస్తుంది? వేదాలలో కనబడే సప్త సింధు ప్రాంతం ప్రధానంగా ఏ నది పరివాహక ప్రాంతాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ గంగా యమున,
ఆప్షన్ బి కృష్ణ గోదావరి, ఆప్షన్ సి ఇండస్ లేదా సింధు మరియు దాని ఉపనదులు, ఆప్షన్ డి బ్రహ్మపుత్ర. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలానే తరువాతి ప్రశ్న, వేద వాస్తు శిల్పంలో ప్రాచీన నగరం లేదా కోటను ఏమని పిలిచేవారు? వేద వాస్తు శిల్పంలో ప్రాచీన నగరం లేదా కోటను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ గ్రామ, ఆప్షన్ బి పుర, ఆప్షన్ సి జనపద, ఆప్షన్ డి మహాపద. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి పుర. తరువాత ప్రశ్న, ఋగ్వేదంలో పశువుల కోసం జరిగే యుద్ధాన్ని ఏమని పిలిచేవారు? ఋగ్వేదంలో పశువుల కోసం జరిగే యుద్ధాన్ని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ మహాసంగ్రామం, ఆప్షన్ బి గావిష్టి, ఆప్షన్ సి ధర్మయుద్ధం, ఆప్షన్ డి కర్మయుద్ధం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి గావిష్టి. తరువాతి ప్రశ్న, వేదకాలంలో ధాన్యాలను తూకం వేయడానికి ఉపయోగించిన ప్రమాణం ఏమిటి? వేదకాలంలో ధాన్యాలను తూకం వేయడానికి ఉపయోగించిన ప్రమాణం ఏమిటి? ఏ రక్తి, ఆప్షన్ బి నిష్క, ఆప్షన్ సి మనా, ఆప్షన్ డి వీటిలో ఏదీ కాదు. ధాన్యాన్ని కొలిచేవారు తూకం వేయరు. సరైన సమాధానం ఆప్షన్ డి. తరువాతి ప్రశ్న, 4 వేదాలను కలిపి ఏమని పిలుస్తారు? 4 వేదాలను కలిపి ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఉపనిషత్తులు, ఆప్షన్ బి సంహిత, ఆప్షన్ సి బ్రాహ్మణాలు, ఆప్షన్ డి శృతి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి సంహిత. తరువాతి ప్రశ్న, అసతోమ సద్గమయ అనే ప్రసిద్ధ వాక్యం ఏ ఉపనిషత్తు నుండి గ్రహించబడింది? అసతోమ సద్గమయ అనే ప్రసిద్ధ వాక్యం ఏ ఉపనిషత్తు నుండి గ్రహించబడింది? ఆప్షన్ ఏ కఠోపనిషత్తు, ఆప్షన్ బి మాండూక్య ఉపనిషత్తు, ఆప్షన్ సి బృహదారణ్యకోపనిషత్తు, ఆప్షన్ డి చాందోగ్యో ఉపనిషత్తు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. సో ఇవి అండి ఈరోజు ప్రశ్నలు. అదేవిధంగా రేపటి నుంచి మన ఛానల్లో ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ తెలంగాణ ఎకానమీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలానే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరగబోతుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.